అందరికీ నమస్కారం అండి. నేను మామూలుగా గుడికెళ్దామని జెప్పేసి ఇలా గుడి దగ్గరకైతే వెళ్ళానండి. వెళ్ళేసి ఇంకా అలా వస్తూ ఉంటే ఇక్కడ ఒక పెద్దావిడ ఇలా దిగులుగా కూర్చోనున్నారండి పాపం. ఏంటి ఆవిడ అలా ఉన్నారని జెప్పేసి ఆవిడ దగ్గరికెళ్ళి నేనైతే మాట్లాడానండి. "ఏమైందవ్వ? ఏంటి? ఎందుకలా ఉన్నారు?" అని జెప్పేసి. ఇంకా ఆవిడ బాధలన్నీ చెప్పుకుంటూ ఉన్నారండి పాపం. ఆరోగ్యం అనేది ఏం బాగలేదమ్మా నాకు. బాగలేక మేము ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ గుడికాడ ఆ పైన ఆ చెట్టు కిందే అలా పడుకొని అలా ఉంటున్నాము. ఇంకేం చేస్తామండి. నాకు ఎవరు లేరు. అందరినీ ఏదో ఒకటి అడిగి ఇలా ఇస్తే తింటూ ఉంటాను. అక్కడికెళ్ళి పడుకుంటూ ఉంటాను అని చెప్పారు. చాలా బాధ అనిపించిందండి పాపం ఇలాంటి వారిని చూసినప్పుడు. ఇంకా ఎవరు ఇవ్వకపోతే ఏం చేస్తారవ్వ అంటే, "ఏం చేస్తామమ్మా ఎవరన్నా ఇస్తే తీసుకొని తింటాను. లేకపోతే అలాగే పస్తు పడుకుంటాను" అని చెప్పారండి. నేను మామూలుగా సరదాగా అలా వెళ్ళానండి. వెళ్ళినప్పుడు పాపం ఈ అవ్వని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. సరే గదా! ఉదయాన్నే ఏమైనా తిన్నావా అవ్వ అంటే గూడా ఆవిడ లేదమ్మా ఏం తినలేదు అని చెప్పేసి అని అన్నారు. ఏం చేస్తామండి పాపం ఇలాంటి వాళ్ళ పరిస్థితి అంతా చెప్పుకుంటేనే చాలా దారుణంగా ఉంటుంది. ఏదో ఇలాంటి వారికి కనీసం చూసారా ఒక్క పూట కూడా తినకుండా ఉండి ఎంత దీన పరిస్థితిలో ఉన్నారో. ఎవరి పరిస్థితులను ఎలా ఉంటాయో ఏం చెప్పలేం కదండి పాపం. ఇంకా ఉదయం నుంచి తినక అలా నీరసంగా ఉండి ఒళ్ళంతా నొప్పులమ్మ నాకు ఆరోగ్యం కూడా బాగలేదు అని చెప్పేసి అని అన్నారండి పాపం. ఇంకా ఏదో మన వంతుగా మనం ఏమన్నా సహాయం చేస్తే బాగుండనిపించిందండి. సరే అవ్వ అని చెప్పి ఆ దగ్గరలో టిఫిన్ అంగళ్ళు ఎక్కడ లేవు అక్కడి నుంచి ఎవరి చేతైనా అయినా సరే తెప్పించుకొని తినండి అని చెప్పి నా వంతుగా నేను ఆవిడకి డబ్బులు ఇచ్చేసి అలాగా ఏమైనా తెప్పించుకొని తినమని చెప్పేసి వచ్చేసానండి. తర్వాత ఇలా నేను రోడ్లో వెళ్తూ ఉంటే చూడండి పాపము ఎంత పెద్ద వయసులో ఇలా కూర్చొని రోడ్డు పక్కన భిక్షాటన చేస్తూ ఉందండి పాపం. ఇంకా ఆవిడకైతే ఫుడ్ ప్యాకెట్ కూడా ఇచ్చానండి నేను. అన్నం అవి ఇచ్చి మళ్ళీ సాయంత్రం కూడా ఏదో ఒకటి తెప్పించుకొని తినమని చెప్పానండి. ఆ సహాయానికి అవ్వ చూడండి కాళ్ళు మొక్కబోతుంది. చాలా బాధ అనిపించిందండి. ఇలాంటి వారికి కొంచెం సహాయం చేద్దామండి.